హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి. కళ్ళు కార్మికుల కష్టాలు చూస్తే కన్నీళ్ళు ఆగవని. చూడండి ఎంత కష్టపడుతున్నాను చూడండి. అంత ఎత్తు టార్చెట్ ఎక్కి ప్రాణాలకు తెగించి గీత కార్మికులు కష్టపడుతున్నారు చూడండి. ఎంత ఎత్తు ఎదుగుతున్నది. అలా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులండి? జీవనోపాధి గురించి ఎంత బాధపడుతుందండి. కోటి విద్యలు కూటు కొరకు అన్నట్టు పాపం ఎంత కష్టపడుతున్నారు చూడండి. ఎంత కష్టపడినా కూడా వాళ్ళకి పాపం వాళ్ళ కష్టాలు తీరడం లేదు. సరైన జీవనోపాధి లేక, కళ్ళుకు సరైన డిమాండ్ లేక, వృత్తిని దైవంగా నమ్ముకున్న గీత కార్మికులు ఎన్ని బాధలు పడుతున్నారు చూడాలండి. అందరూ గీసేవారు 150 మంది గీసేవారు. 150 మంది మీరు ప్రెసిడెంట్. 150 మంది గీసేవారు. గీత కార్మికులకు ప్రెసిడెంట్ మీరు. 150 మంది అప్పుడు అందరూ గీసేవారు. ఆ టైంలోనే ఏమి ఉండి కాదు, ఒక మండలానికి ఒక బ్రాంచ్ షాప్ ఒక్కటే ఉండేది. ఆ టైంలోనే ఎన్ని సంవత్సరాల క్రితం? దగ్గర 15 సంవత్సరాల క్రితం. 15 సంవత్సరాల క్రితం 150 మంది ఇదే వృత్తితో బతికేవాళ్ళు. జీవనోపాధి మీరు 150 మందికి ఇదే. అలా క్రమంగా బ్రాంచ్ షాపులు ఒకటి పెరిగిపోవడంలో మాలో నిరాశ తోటి ఒకరు తగ్గిపోయారు. ఇప్పుడు ఈ 150 మందికి ఒక 10 మంది మాత్రమే గీస్తున్నారు. ఈ వృత్తిలో ఉన్నారు. ఈ వృత్తి వాళ్ళకి కూడా సరైన ఫలితం రావట్లేదు. అదే లేదు కాబట్టి కదా మానేసాం. మానేలాక ఒక చెట్టు అలా ఎక్కుతున్నాను. ఏదో అలాగా వృత్తి వదిలేక పెద్దలు నాన్నగారు ఇదే పని. నాన్నగారు ఇదే పని చేశారు. అలాగని చెప్పేసి వాళ్ళు ఏం సంపాదించలేదు ఈ వృత్తిలో. ఈ వృత్తిలో ఓన్లీ కుల వృత్తులు తప్ప కుల వృత్తులు ఎవరో కూడా సంపాదించలేకపోయి. ఏమన్నా చెప్పండి. ఒక కుల వృత్తి అనేది చాకల, మాంగళ, మాదిగా, కంసాల, ఇలా వాడాలు ఇలా అందరూ కుల వృత్తే కదా. ఎవరు కుల వృత్తి చేస్తారు చూపించండి. ఎవరు కుల వృత్తి అనేది ఎవరు చేయట్లేదు. ఎందుకంటే దాని తాలూకు వాల్యూ పడిపోయింది. రైతు సరైన ఆదాయం లేక వదిలేస్తున్నారు. రైతు పని చేయట్లేదు. ఎందుకంటే దానికి ఆదాయం లేదు. వరగలు పండిస్తున్న కూరగాయలకి ఆదాయం లేదు. కొలికి ఇస్తున్నాం, కొలికి ఆదాయం లేదు. ఎలా చేస్తాం? మాకు చేతి వృత్తులు ఎలా చేయగలం? చేయలేము. ఈ చేతి వృత్తులు అనే దానికి ప్రభుత్వం ఎవరైనా సహకారం అందిస్తే నువ్వు ఇంకా ఈ కుల వృత్తులన్నీ కూడా కొద్ది ముందుకి తరాలకి ఇలా చేస్తాం, ఇలా కుల వృత్తులు ఉన్నాయి, ఇలా ఉన్నాయని చెప్పేసి తెలియజేయడానికి కూడా మేము ఉంటాం. లేదంటే కుల వృత్తులు అనేది అంతమంది తెలియదు. మీ తర్వాత ఈ వృత్తి అంతరించిపోవడమే. ఒకసారి ఒక పాప నన్ను అడిగింది, బియ్యం గింజ చూపించి ఈ బియ్యం గింజ ఎలా వస్తుందని అడిగింది. ఈ కాలం పిల్లలు అలా ఉన్నారు. ఈ బియ్యం గింజ అలాంటి ఏంటి ఈ బియ్యం గింజ మనరాలు అడిగింది. ఈ బియ్యం గింజ అంతే అప్పుడు చెప్తే అర్థం చేయలేదు. ఈ కాలం పిల్లలకి పంట ఎలా ఉంటుంది, ఏ పంట ఎలా ఉంటుంది, ధాన్యం ఎలా వస్తుంది, మొక్క వచ్చింది, ధాన్యం వస్తుంది, ధాన్యం వచ్చింది, ధాన్యం గింజ వస్తుంది, గింజలో నుంచి వస్తుంది అని చెప్పేసి అంటే చెప్పి అప్పుడు తెలుసుకుంటాను. అంతే తప్ప ఇప్పుడు ఉన్న వాళ్ళు తెలియట్లేదు. వృత్తుల గురించి ఏం తెలియట్లేదు. థ్యాంక్స్ అండి. మీ పేరు చెప్పండి. మీ పేరు అవుతారు. చోటుపల్లి ప్రెసిడెంట్. మీరా? గీతా కార్మిక ప్రెసిడెంట్. మీరు ఏం చదువుకున్నారు? 10th క్లాస్ చదువుకున్నాను. 10th క్లాస్ చదువుకున్నారు. అప్పట్లో ఏ సంవత్సరం 10th క్లాస్ అయింది? 87లో 10th అయింది. చక్క ఐటీ చదువుకుంటే మంచి జాబ్లో వచ్చాడు. చక్క నాకు వచ్చింది. మా నాన్నగారు పంపిస్తారు. అయ్యో, కుటుంబ పోషకాల కోసం. ఎంతమంది అన్నదమ్ములు మీరు? నలుగురు అన్నదమ్ములు. ఒక అక్క ఉంది కదా. వీటిలో ఏమంటారు? వీటిని ఇది మోకు. ఇది బంధం. ఇది బంధం. కళ్ళు తీసేది. గ్రేటే. మీరంతా కింద నుంచి పైకి అంత పైకి ఎక్కాలంటే డేరింగ్. అందుకనే మాకు ప్రభుత్వం ఏం చేస్తుంది, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఈ బ్రాండీ విస్కీ ఇవన్నీ వచ్చాయి. ఇవి వచ్చిన తర్వాత ఏమో మా గీత కార్మిక వృత్తి అంతా పడిపోయింది.
అవును కదా. నేను ఏదో సరదాగా ఉండలేక ఒక చెట్టు తీసుకుంటాను. ఆరోగ్యం మంచిదే కదా ఇది. ఎవరు తాగలేదు అన్నది, ఎవరు తాగలేదు. అయ్యే తాటికలు ఆరోగ్యం తాగలేదు కదా ఎవరు జనాలు. అన్నది ఒక వృత్తిపరంగా వృత్తి కింద నిలబడి ఉండిపోయింది తప్ప గీతా కార్మికులు అలాంటి ఇప్పుడు సముద్రం మీద వాడబలిచీలు ఎలా వెళ్తున్నారో వాళ్ళకి ప్రాణ రక్షణ ఎలా లేదో మాకు కూడా చెట్టు మీద ఎక్కుతున్నాం. మాకు ప్రాణ రక్షణ లేదు. ఒక్కొక్కసారి పాములు కూడా ఉంటాయి పైన. పాములు ఉంటాయి పైనుంచి ఏమైనా జారి పడితే ఇంకేం లేదు అంతే. అంత పైనుంచి పడితే కింద ఇంకా ఎంత ప్రాణాపాయం. ప్రాణాలు తెలియకుండా చేసే వృత్తి ఈ వృత్తి. చాలా గ్రేట్ అండి మీరు. అది చెట్టు ఎక్కడం అంటే ఎంత గ్రేట్, ఎంత ధైర్య సాహసాలు ఉండాలి. అంత పైకి రోజుకి 3 సార్లు చెట్టు ఎక్కి దిగుతున్నారంటే ఎంత గొప్ప. చూడండి, అంత కష్టపడినా కూడా మీకు సరైన ఫలితం రావట్లేదు. ఇప్పుడు ఎవరు తాగట్లేదు, అయినా సరే వృత్తి మానుకోలేక ఒక చెట్టు ఎక్కుతున్నాడు. ఎందుకంటే అది కూడా కొద్దిగా బాడీ హెల్తీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఎక్సర్సైజ్. అది కూడా ఒక ఎక్సర్సైజ్. స్వయంగా మామూలుగా అయితే లీటర్ ఎంతకు అమ్ముతారండి? లీటరు 50 రూపాయలు. లీటర్ 50 రూపాయలు. ఒక చెట్టుకు ఉదయం ఎంత వస్తుంది, సాయంకాలం ఎంత వస్తుంది? చెట్టు అంతే దగ్గర ఒక 5 లీటర్ల నుంచి 10 లీటర్ల దాకా వస్తాను రోజుకు 5 లీటర్లు వస్తుంది. 10 లీటర్లు తీయచ్చు. ఆ చెట్టు ఈత చెట్టు కూడా అలా తీయచ్చు. మీరు ఇటుకలు తీస్తారా? నేను బాగా నేను వస్తాను. వస్తారు నాన్నగారి ద్వారా ఈ వృత్తి మీకు వదలలేక అలా. మీ తర్వాత మీ పిల్లలకే తెలియదు ఈ వృత్తి అంటే ఎలా ఉంటుందో తెలియదు. వృత్తి మాత్రమే ఈ వృత్తి మాత్రం అంతమంది ఇచ్చినట్టు మీ తర్వాత అంతమైపోతుంది ఇంకా. నేను గీతా కార్మిక ప్రెసిడెంట్గా 5 సంవత్సరాలు చేశాను. నేను చేసిన 5 సంవత్సరాలు ఇప్పుడు ఇది ఆరోగ్యానికి ఎలాగ ఉపయోగం? ఇది ఆరోగ్యానికి అంటే ఇది వేడికి సలవకు వేడి 2 రకాలుగా ఉపయోగపడుతుంది తాటికోలు. అలాగని చెప్పేసి దీని నుంచి మెడిసిన్ కూడా తయారు చేశారని పంచిని పేపర్లు వేశారు. వీరాసనాలు అవటానికి, వీరాసనాలు తగ్గటానికి, ఇది మనకు ఉపయోగపడుతుంది. బీపీ షుగర్ అన్నట్టు కూడా ఇది ఉపయోగపడుతుంది. కానీ దీని గురించి అసలు ఊహించుకోవట్లేదు అంతే. ఇలా నిశ అర్జెంటుగా ఇమ్మీడియట్గా ఆల్కహాల్కి అలవాటు పడిపోయి 5 నిమిషాలు నిశ ఎక్కుపోవాలి. ఇది అలా ఎక్కుదాం. తాటిపళ్ళు ఆరోగ్యం మంచిది. అది తాటి ముంజలు ఎంత ఉపయోగమో ఇవి కూడా అంత ఉపయోగం. తాటి ముంజు తర్వాత ముందు తాటిపళ్ళు, తాటి ముంజు అదే తర్వాత తాటి ముంజల కంటే ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చూసారు చెరుకు రసం అవుతున్నారు. చెరుకు రసం మరి ఇది కూడా తాటి జ్యూస్, తాటి చెట్టు నుంచి వచ్చింది కదా, స్వయంగా వచ్చింది అన్నమాట. నేచురల్ జ్యూస్ ఇది. ఆర్గానిక్ ఎలాంటి కల్తీలు లేవు. ఫుడ్ ఇది స్వచ్ఛమైన ఆర్గానిక్ జ్యూస్ లాగా. ఆవు పాలు ఆవు నుంచి ఎలాగ వస్తాయో ఈ చెట్టు నుంచి వచ్చే ఒక ద్రవ రూపంలో వస్తుంది. ఇది తాటిపళ్ళు. అది ఒక చెట్టుని తీసిన తర్వాత ఒక అరగంట లోపు తాగితే మటుకు మనకి బాడీకి గ్లూకోజ్ టైప్లో పనిచేస్తుంది. గ్లూకోజ్ లాగే. తర్వాత గంట దాటాక అలా గంటకి తెలుస్తుంది ఆల్కహాల్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అలాగే మధ్య ఒక 4-5 గంటలు పోయిన తర్వాత తాగితే కొద్దిగా మత్తు తయారవుతుంది. మత్తు పదార్థంగా తయారవుతుంది. అది ఈ కొల్లో ఉన్న సుగుణాలు. గీత కార్మికుల కష్టాలు వర్ణాతీతం. చూడండి, ప్రాణాలకు తగ్గించి చెట్టు పైకి అంత రోజుకి 3 సార్లు ఎక్కుతున్నారు. చెట్టు ఎక్కుతారా? చూడండి ఎంత చాకచక్యంగా ఉదయం కళ్ళు తీస్తారు. చెట్టు ఎంత బాగా ఎక్కుతున్నారు చూడండి. అవతారం గారు దాన్ని ఏమంటారు? మధ్యాహ్నం ఇప్పుడు ఎక్కారు కదా, మధ్యాహ్నం ఎందుకు ఎక్కారు? మళ్ళీ కళ్ళు వాడడానికి పేరు పెట్టాలి. ఎంత కష్టపడుతున్నాను చూడండి.
అంత కష్టపడినా కూడా వాళ్ళకి సరైన ఆదాయం లేక బాధపడుతున్నారు. రోజు 3 సార్లు ఎక్కుతారంటాను చెట్టు. అలా అమ్మగారని ఉదయం ఎక్కి కళ్ళు దించుతారు. చూడు ఆ కుండల్లో వాటర్ బాటిల్ కదా, అందులో అంతా కళ్ళు నిండింది చూడండి. ఉదయం పూట కళ్ళు దించుతారు. ఇలా మధ్యాహ్నం పూట వెళ్ళి అవన్నీ గీస్తారంట. మళ్ళీ గీస్తే కళ్ళు బాగా ఉత్పత్తి అవుతుందంట, ఊరుతుందంట బాగా. చూడు అలా గీస్తున్నారు చూడండి. కత్తాలు గీయడం వల్ల ఆ ద్రవం అంతా కళ్ళ రూపంలో ఆ కుండల్లోకి సీసాల్లోకి వస్తుంది. కులవృత్తిని వదులుకోలేక ఎన్ని బాధలు పడుతున్నారు చూడండి పాప. అంతెత్తుకు ఎక్కాలంటే మాటలండి. సో దిగే విధానం చూడండి. సునాయాసంగా ఎంత బాగా దిగుతున్నారు చూడండి. అక్కడ చిన్న పట్టు తెప్పితే ఇంకంతే, కాలేం జారింది అనుకోండి. రోజు ఎన్నిసార్లు ఎక్కుతారండి? అది తాడి తెగిపోయినా ఏనైనా ప్రమాదం కదండి, కింద పడాలనుకో ఇంకంతే. ఎంతో ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి, ప్రాణాలకు చైతన్యం లెక్క చేయకుండా కుటుంబ పోషణ కొరకు ఎంత కష్టపడుతున్నారు చూడండి. గీత కార్మికుల బాధలు వేదలు వర్ణాతీతం. వాళ్ళు చూస్తుంటే కన్నీళ్ళు ఆగటం లేదు. సరైన జీవనోపాధి లేక, సరైన ఆదాయం లేక అప్పుల పాలైపోతున్నారు పాపం. కుటుంబ పోషణార్థం ఎన్ని బాధలు పడుతున్నారు చూడండి. వీటి సరైన ఆధారం లేకపోవడం వల్ల 30 సంవత్సరాల నుంచి ఉదయం ఒకసారి ఎక్కాలి, సాయంకాలం కళ్ళు 2 సార్లు తీస్తారా? ఇప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు ఎక్కారు, ఏం చేస్తారు ఇప్పుడు మరి? ఎరగకపోతే కళ్ళు ఆరిపోతాయి. ఆరిపోవడం వల్ల కళ్ళు ఉండదు. కత్తికి పదును పెట్టవా? దాన్ని ఏమంటారు? దాన్ని రాయి పిండి కొట్టి రాస్తారండి. పదులు పెడితేనే ఎక్కిన తర్వాత అది ఓడుతుంది. గీత కార్మికుల కష్టాలను తొలగిపోయి అందరూ హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిద్దాం. చూశారు కదండి గీత కార్మికుల కష్టాలు, వర్ణాతీతం కదా. వాళ్ళ వ్యధలు, వాళ్ళ బాధలు చూడండి. వీడియో అందరికి నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేసేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు.